చేస్తే బాగుంటుందని ఆలోచించి ఎక్కడా లేని విచిత్ర వైఖరి 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు అందించే ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజల రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల జీవో కూడా జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కూడా క్షేమం అభివృద్ధి మిళితమై ఉంది. కాబట్టి ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు వైసీపీ ప్రభుత్వం రెడ్డి గారు టీడీపీకి ఓటేసి మేము 2 అంశాలు, ఒకటి మా జాతి ప్రయోజన ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన సార్వత్రిక ఎన్నికలు మన ముందు ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. కాబట్టి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి కాపుల యొక్క భవనాలు, ₹1,00,000 సబ్సిడీతోటి రుణాలు, విదేశీ విద్య, మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ రిజర్వేషన్ నా పరిధిలో లేదని చెప్పారు, తప్పులేదు. కానీ పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మాత్రం తీసివేయడం ఎంతవరకు సమంజసం? మరి ఇది కూడా ఆ రోజు చెప్పొచ్చు కదా, నేను బీసీ రిజర్వేషన్ ఇవ్వను, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా నేను అమలు చేయనని చెప్పుంటే మేము దాన్ని క్వశ్చన్ చెయ్యం. కానీ ఆ రోజున మేము పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా ఎటువంటి హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఆపమని కానీ ఏ నిర్ణయాలు లేకపోయినా సరే ఈయన సుమోటుగా ఈయనే ఒక నిర్ణయం తీసుకుని ఆ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి అమలు చేయలేకపోవడం జరిగింది. విదేశీ విద్యను కానీ, రుణ సదుపాయాలు కానీ, కాపు భవనాలు కానీ, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ ఏ రకమైన ఫలితాలు కూడా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల విషయంలో తీవ్రంగా అన్యాయం చేశారన్నది మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మన అందరి భవిష్యత్తు కోసం నిర్ణయించే సమయం, ఆ సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నది మీరందరూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కాపు సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏ రకంగా దెబ్బతిన్నదనేది ఆలోచిస్తే రాష్ట్ర ప్రధాన అంశాలైనటువంటి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ ఈ రెండూ కూడా పూర్తిగా నాశనం చేశారు. పౌర సమాజం, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు అన్ని వర్గాలు కూడా ఆలోచన చేసి ఎన్డీఏ అభ్యర్థిని బలపరచాలి, నెగ్గించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని